షాలేమన్న ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాక దేవుని సన్నిధిలో కూర్చొని 2 లేదా 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత 2 జరగాలి. ఒకటి, ఆ వ్యక్తి షాలేమన్నతో కలిసి సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తి అయినా కావాలి. 2, అతను బయటకు వెళ్ళి సువార్త ప్రకటించి దైవ సేవకురాలైనా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలా కాకుండా సంవత్సరాలు గడిచిపోతున్నా, ఏమండి, నెలలు గడిచిపోతున్నా, వాక్యం వింటూ చర్చికి వస్తూ ఆదివారం చందా వేస్తూ ఇక ఈ జీవితాన్ని ఇలా గడిపేద్దాం, ఈ కాలం గడిచిపోతుంది కదా అంటే షాలేమన్న ఒప్పుకోడు. పరమ షాలేము రాజు అయిన యేసయ్య కూడా అస్సలు ఒప్పుకోడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, జాగ్రత్తగా వినండి. ఆ షాలేము రాజు ఒప్పుకోడు, ఈ షాలేము రాజు అన్న కూడా ఒప్పుకోడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని పనిలోనికి ఇన్వాల్వ్ అవ్వాలి, దేవుని పనిలోనికి ప్రవేశించాలి. ఎందుకు అంటే కేవలం ఎన్నుకోబడిన స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్న స్థితిలోనే ఉండకూడదు. కానీ ఏర్పరచబడటం అంటే ఆయన పనిలోనికి ప్రవేశించటం. ఏర్పరచబడటం అంటే ఇదిగో ఆ అన్నని ఈ పనికి నేను ఏర్పరుస్తున్నాను. బాయ్ తమ్ముడు, ఇదిగో నువ్వు అక్కడ కూర్చో, అమ్మా ఇదిగో నువ్వు ఆ పరిచర్య చేయి, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి అని పనికి నియమించటం అన్నమాట. ఒకసారి యోహాను సువార్త చూడండి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. ఒకసారి 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువు? సాక్షాత్తు యేసయ్య ఈ మాటలు చెప్తున్నాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఏర్పరచుకొని నేను మిమ్మల్ని నియమించాను అంటున్నాడు.